20 years బ్యాక్ ఇన్సిడెంట్ దగ్గరే ఈ థెరపీ ఆగిపోయింది. ఒకవేళ తులసి కోట తెరవబడితే మీ వంశవృక్షం సమూలంగా సర్వనాశనం అవుతుంది. ఈ తరమే చివరి తరం. ఆ వికృత శక్తి రక్తదాహంతో అల్లాడిపోతోంది. అది నీ ఇంటి దీపాన్ని కబళించడానికి నీ ఇంటికొచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా తులసికోట జోలికి ఎవరూ పోకుండా ఆ విషయాన్ని సీక్రెట్ గా పెడుతూ వచ్చాం. దాన్ని తెరవాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? స్వామీజీ చెప్పినట్టుగా ఆ క్షుద్ర శక్తి ఎవరి రూపంలో వచ్చింది? దీక్షితులు గారు చెప్పినట్టు నా నట్టింటికొచ్చిన ఆ క్షుద్ర శక్తి ఎవరు? నా వాళ్లలో ఎవరైనా ఉన్నారా? అమ్మవారే స్వయంగా కృష్ణవేణి చేతుల మీదుగా పూజా మందిరంలోకి వచ్చి చేరింది. కృష్ణవేణి నా మాట వినడం లేదు. తన ఇంపార్టెన్స్ తగ్గిద్దామనుకుంటే అమ్మవారి రూపంలో తన ఇంపార్టెన్స్ పెరిగింది. రేపు నా ఇంటికి రాబోయే ప్రమాదాన్ని కృష్ణవేణి ఆపగలదా? విషయం పక్కన పెడితే శ్రావణ మాసంలోపు వంశీ కృష్ణవేణిల కలయిక జరగలేదు. స్వామీజీ చెప్పిన గడువు అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ క్షుద్రశక్తి వల్ల నా ఫ్యామిలీ సర్వనాశనం అవబోతోందా?
మళ్ళీ స్వామీజీ కనిపిస్తే ఆయన్ని ప్రసన్నం చేసుకుని సర్దుబాటు ప్రయత్నాలు చేసేదాన్ని. కానీ స్వామీజీ తనంతట తానొచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితులు చేయదాటిపోతున్నాయి. కానీ ఏం చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి. సమస్య అయితే పరిష్కారం చేయొచ్చు, బాధ అయితే మర్చిపోవచ్చు, దెబ్బైతే మానిపోవచ్చు. ఫ్యూచర్ బ్యాడ్గా ఉందనుకుంటే బ్రైటన్ చేసుకోవచ్చు. కానీ ఇది విధిరాత, కంటికి కనిపించని దేవుడి ఆట. ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. No! Brother, stand up! నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. Please go to room. హలో, నిన్ను చంపేస్తాను. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు. ఇష్టమేని ఇష్టమేని తను నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. వంశీ గారు, వంశీ గారు. అమ్మా కృష్ణవేణి, వంశీ వెనక నుంచి వచ్చి మీ అత్తయ్యని కొట్టబోయాడు. వంశీ గారు ఉండండి. సమయానికి నేను వచ్చి అలర్ట్ చేశాను. తను నా రూమ్ బయట నన్ను చంపడానికి కూర్చుంది కృష్ణవేణి. వంశీ గారు, వంశీ గారు ప్లీజ్. నానా వంశీ, తను మీ అమ్మరా? అలా మాట్లాడక నానా. తన నా అమ్మ కాదు, రాక్షసి, 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 రాక్షసి.
చంపేస్తాను వంశీ చంపేస్తాను వంశీ గారు నాన్న, వంశీ పద లోపలికి వెళ్దా నాన్న. చంపేస్తాను 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 లోపలికి వెళ్దా నాన్న. పద చంపేస్తాను లోపలికి పద. వంశీ గారు చంపేస్తాను 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 ఈ టాబ్లెట్ వేసుకోండి. చంపేస్తాను చంపేస్తాను వంశీ గారు ప్లీజ్. సృజన్ చూసావా, నేను రాక్షసినా? చెప్పు సృజన్, నేను రాక్షసినా? మేడం, మీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఏంటమ్మా కృష్ణవేణిది? వంశీలో ఒక్కసారిగా ఇంత కోపం ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు మామయ్య గారు. వంశీని ట్రీట్మెంట్కి మనోజ్ గారి దగ్గరికి తీసుకెళ్ళావు. అక్కడ ఏం జరిగిందమ్మా? మామయ్య గారు, మనోజ్ గారు 20 ఏళ్ల క్రితం వంశీ గారి జ్ఞాపకాల్ని తిరిగి గుర్తు చేసుకునేలా రిగ్రెసివ్ థెరపీ చేశారు. క్రితం అవుట్ హౌస్ లో వంశీ గారు ఏదో చూశారని, అప్పటి నుంచి ఆయనకి మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అయిందని మనోజ్ గారు చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం ఏం జరిగిందో వంశీ చెప్పాడా కృష్ణవేణి? తెలియదు మేడం. తెలియకపోవడం ఏంటి? నువ్వు అత్తయ్య వెళ్ళారు కదా. ఇదేంటి ఇప్పటిదాకా ఏడ్చింది, అప్పుడే అంత కోపమా? మేడం, ట్రీట్మెంట్ మొదలవక ముందే మనోజ్ గారు నన్ను బయటికి పంపించేశారు. రత్న, ట్రీట్మెంట్ ఫినిష్ అయ్యి ఇంటికి రాగానే ఆ వివరాలు కనుక్కోవాల్సింది. రాగానే కనుక్కుందాం అనుకున్నాను. ఏదో డిస్టర్బ్డ్ గా ఉండి మర్చిపోయాను. సృజన్, ట్రీట్మెంట్ జరిగినప్పుడు వంశీ డిస్టర్బ్ అయ్యాడు. 20 ఏళ్ల క్రితం జ్ఞాపకాలన్నీ మనోజ్ గారు థెరపీ ద్వారా గుర్తు చేయడం వల్ల వంశీలో వైలెంట్ లెవెల్ పెరిగింది. ఒక్క క్షణం మీరు చూసుండకపోతే వంశీ నా తల పగలగొట్టి నన్ను చంపేసుండేవాడు. అవునమ్మా, మీ అత్తమ్మ మీద వంశీ ఎప్పుడూ ఇంత కోపంగా చూడలేదు. పైగా చంపాలన్నంత కసి కూడా తనలో ఎప్పుడూ చూడలేదు.
అసలు అసలు ఆ కళ్ళేంట మదోలా ఉన్నాయి? సరే, ట్రీట్మెంట్ అనుకున్నట్టు జరిగిందా? ఫ్యూచర్ ట్రీట్మెంట్ గురించి ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలేదు మమ్మీ గారు. ఈ ట్రీట్మెంట్ ఫర్దర్ స్టెప్ వెళ్ళడానికి ఉపయోగపడుతుందని అన్నారు, అంతే. కృష్ణవేణి, వంశీని ట్రీట్మెంట్కి తీసుకువెళితే ఈసారి నేను కూడా వస్తాను. అలాగే మేడం. వంశీకి ట్రీట్మెంట్ చేస్తున్న విషయాలన్నీ మనోజ్ నీకు క్లియర్గా చెప్తున్నాడా, లేక ఏమైనా దాస్తున్నాడా? ఆ విషయాలన్నీ పర్టికులర్ గా నేను అడిగి తెలుసుకోలేదు మేడం. ఫర్దర్ ట్రీట్మెంట్ జరిగితే అదంతా సీసీ కెమెరాలో లైవ్ రికార్డ్ చేయమని చెప్పు కృష్ణవేణి. అలాగే మేడం. ట్రీట్మెంట్లో ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు తెలియాలి, గుర్తుపెట్టుకో. అలాగే మేడం. టేక్ కేర్ అమ్మా. అలాగే మామీ గారు. గుడ్ నైట్. రత్న, అసలు ఈ టైంలో నిద్రపోకుండా నువ్వు హాల్లో ఏం చేస్తున్నావు? నాకు నిద్ర రాలేదు సృజన్, అందుకే బయటకొచ్చాను. ఈ మధ్య చాలా టెన్షన్గా ఉంటున్నావు, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు. అదేంటో నేను తెలుసుకోకూడదా? ప్లీజ్, ఏదైనా ఉంటే నేను షేర్ చేసుకుంటాను. ఇప్పటికైనా ఫ్యామిలీ విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయి రత్న. ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకున్నాం. ఒకవైపు వంశీ ట్రీట్మెంట్ టెన్షన్. ఈ టైంలో నీకేమైనా జరిగి ఉంటే? నాకేం కాదు సృజన్. ఏం కాదు రత్న, నేను చూశాను కాబట్టి సరిపోయింది. చూడు, వంశీ ట్రీట్మెంట్ ఫినిష్ అయ్యే వరకు నువ్వు వంశీ దగ్గరికి వెళ్ళకు, తనకు దూరంగా ఉండు. అర్థమైందా? దూరంగా ఎలా ఉంటాను సృజన్, వాడు నా కొడుకు. అందుకే ఇన్ని టెన్షన్స్ వద్దు, నన్ను ఇన్వాల్వ్ చెయ్యి అంటున్నాను. ప్రెజర్ చేస్తే ఇలాగే ఫేస్ పెట్టి చూస్తావు. నిన్నలా చూడగానే నా కాళ్ళు చేతులు కట్టేసుకొని వెళ్ళిపోతాను. మీరు వెళ్ళి పడుకోండి, నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను. ప్లీజ్. ఇదేంది, మంచం కింద చంద్రకళ కనిపించింది? అయినా ఈ టైంలో మంచం కింద తనెందుకుంటుంది? నిద్రలో ఇప్పుడే లేచుండ్లా, అంతా నా భ్రమ ఏందో. అవును, ఎంత భ్రమ అయితే మాత్రం చంద్రకళ ఎట్టా కనిపిస్తుందబ్బా? ఒకసారి మళ్ళీ చూస్తాను. అంతా భ్రమ, చంద్రకళ లేదులే.